ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఈరోజు పెడదామా రేపు పెడదామా అంటే ఎప్పుడు పెట్టినా సరే తెలుగుదేశం పార్టీ 150 స్థానాలకు తక్కువ లేకుండా తెలుగుదేశం జనసేన కలయికలో ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఒక సంచలన విజయాన్ని సాధించడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన పూర్తిగా ప్రజలు విసిగిపోయారు. ఇది ఒక దోపిడీ రాజ్యం అయిపోయింది. దగాకోరు ప్రభుత్వంలో పేదలకి మంచి జరగడం కన్నా చెడే ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రతిదానికి కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అసలు నియోజకవర్గాల్లో గ్రామాల్లో ఉందా అనేటువంటిది సంశయం. ఎందుకంటే 150 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 82 మంది ఎమ్మెల్యేలను మార్చేస్తానని చెప్పి ఆ పార్టీ నాయకుడు చెప్పాడు. ఆయన చెప్పకముందే 5 ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలేసి బయటకు వచ్చారని అంటే ఆ పార్టీ యొక్క దయనీయమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దిగజారుడు రాజకీయం, దిగజారినటువంటి నైతిక విలువలతో ఈనాడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ముందుకు నడపలేనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు నమ్మి ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇవాళ ఆయనకి అందుబాటులో లేకుండా పోయింది. ఆయన నమ్మే వాళ్ళు ఎవరు లేరు. నిన్న మొన్న క్రిస్మస్ పండుగ వాతావరణంలో తన స్వగ్రామమైనటువంటి పులివెందుల ఇడుపులపాయకి వస్తే అక్కడ ఏమి జరిగింది అనేటువంటిది మీడియాలో ప్రబలంగా వచ్చింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈయన గారి పని సొంత నియోజకవర్గంలోనే వెనకబడిపోతే ఆయనే ఆలోచన ఇవాళ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇక మమ్మల్ని అందరినీ పనికిరారను, మేమందరం రాజకీయాలకు తగమను అంటే ఇది ఎంతవరకు సబబు? కాబట్టి ఒకవేళ మార్పు అనేది జరిగితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మార్చాలి, పార్టీ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డిని మారిస్తే తప్ప మరొక సందర్భంలో ఎన్నికల్లో మేము అందరం కూడా ముందుకు రాలేమని చెప్పి ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు, మేమేం పొరపాటు చేశాము, అంతా నేనే, జగమంతా నేనే కదా మీకు ఓట్లు వేయించేది, నేనే మీకు టికెట్ ఇస్తాను, నేనే ఓటు వేయిస్తాను అన్న వ్యక్తి ఇవాళ మేము పనికి మాలిన వాళ్ళం, మమ్మల్ని తీసేయమన్నారు అని అంటే మేము కాదు, జగన్మోహన్ రెడ్డి పనికిరాని వ్యక్తి, ఈ రాజకీయాల్లో ఉండకూడనటువంటి వ్యక్తి అని ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు బాహాటంగా బయటకు వచ్చి చెప్తున్నారు. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు. ఈ రాష్ట్రంలో అవినీతిపరమైపోయింది. అవినీతిపరమైపోయి కుళ్ళిపోయినటువంటి వ్యవస్థలో ఇవాళ ప్రజలు మమ్మల్ని బయట వేయండి, మేము బయటకు రాదలుచుకున్నాం, మేము ఒక విశాల దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి, రేపటి తరానికి తోడుగా నిలబడదలుచుకున్నామని చెప్పి ఇవాళ అనేక వేల మంది ముందుకు వస్తున్నారు. నాయకులు వస్తున్నారు, పార్టీ కార్యకర్తలు వస్తున్నారు, శాసనసభ్యులు వస్తున్నారు, మంత్రులు, ఎంపీలు కూడా ఇవాళ ఆయన్ని వదిలిపెట్టి ఇవాళ బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి భవిష్యత్ కాలం తెలుగుదేశం పార్టీది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారి సహచర్యంలో, లోకేష్ గారి యువతర సారథ్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. 150 స్థానాలకు పైన ఈనాడు రాబోయేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడం తథ్యం. ఒక సుపరిపాలన, అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిపాలన ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇవాళ రేపా ఎప్పుడైనా ఇవాళ వాళ్ళు తేల్చుకున్నా మేము తేల్చుకున్నా
ఎన్నికల్లో విజయం తెలుగుదేశం పార్టీ.